ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. డే 6 కాత్యాయని స్వరూపం మహాలక్ష్మీదేవి. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కాన్సెప్ట్స్, ఫేవరెట్ డేస్. మహాలక్ష్మి అమ్మవారు అంటే కూడా చాలా ప్రియం, చాలా ఇష్టం. ఈ డే 6 ఋషి జీనియస్ ఎన్నిసార్లు ఎవ్రీ టైమ్ ఐ గెట్ సర్ప్రైజ్డ్. ఈరోజు వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ విట్నెస్ కాన్షియస్నెస్. ఈ విట్నెస్ కాన్షియస్నెస్ అనే కాన్సెప్ట్ తెలిస్తేనే ఆల్మోస్ట్ మనం ఒక 90% మారిపోతాం. అదేంటంటే మనం ఏం చేసినా, మనం ఏం ఆలోచించినా, ఏ యాక్షన్ తీసుకున్నా అది కరెక్టా కాదా, అలా చేయడం కరెక్టా కాదా, ధర్మమా కాదా అని నిజానికి బయట ఎవ్వరూ మనకి చెప్పక్కర్లేదు. మన లోపల ఒక విట్నెస్ కాన్షియస్నెస్ ఉంటుంది. అంటే సంథింగ్ విచ్ ఇస్ ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ అస్ విచ్ ఇస్ సీయింగ్ వాట్ వీ డూ. ఇట్ ఈస్ యాక్చువల్లీ సీయింగ్ వాట్ యూ డూ. అంటే ఇట్ ఈస్ నాట్ యూ, ఇట్ ఈస్ బియాండ్ యూ. మీలోనే ఉండి మీరేం చేస్తున్నారో చూసే ఆ ఒక శక్తి ఉంది చూసారా, దానికి విట్నెస్ కాన్షియస్నెస్ అని పేరు. ఇట్ యాక్చువల్లీ నోస్ వాట్ ఈస్ కరెక్ట్. ఏది ధర్మం దానికి తెలుసు. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ దాన్ని వెతకాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. దాని తర్వాత దాన్ని కొద్దిగా నర్చర్ చేయాలి. ఓకే, వెన్ ఎవర్ ఇట్ ఈస్ మేకింగ్ అ సౌండ్, లిజన్ టు ఇట్. దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. మెల్లిమెల్లిగా మీరు వింటూ ఉంటే అది గ్రో అవుతుంది. ఇట్ విల్ గ్రో ఇన్ స్ట్రెంగ్త్ అండ్ ఇట్ విల్ టేక్ యూ టు అ పాయింట్ వేర్ యూ బీయింగ్ ధార్మిక్ ఈజ్ ఆటోమేటిక్. ఆల్మోస్ట్ కాన్ఫ్లిక్ట్ అనేది జీరో అయిపోతుంది. అంత పవర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. అది మనకి ఆ లక్ష్మీదేవి ఇవ్వగలరు. నిజానికి అదే లక్ష్మి, అదే సంపద, అదే ఐశ్వర్యం. మీకు సర్వ విభూతులు అన్నీ కలిపినా అదే అన్నమాట. ఆ లోపల ఆ చైతన్యం గనక ఆ విధంగా మనం ట్రైన్ చేయగలిగితే ఆల్మోస్ట్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ లెఫ్ట్ టు ఆస్క్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇట్ నోస్ ద పాత్. అది మీరు ఎక్కడికి తీసుకెళ్ళాలి, మిమ్మల్ని ఎలా తీసుకెళ్ళాలి, అక్కడికి ఎవరిని కలిపియాలి, మీతో ఎటువంటి మాటలు మాట్లాడించాలి, ఎలాంటి డిసిజన్స్ తీసుకోమనాలి. ఇట్ యాక్చువల్లీ నోస్ ఎవ్రీథింగ్. సో టుడే మనము అమ్మవారిని అడగాల్సినది ఆ విట్నెస్ కాన్షియస్నెస్ని మనకి ఇవ్వమని, పెంచమని. సో దీస్ 10 minutes after the puja, focus on different thoughts as they keep coming and then see what that శక్తి ఇన్సైడ్ యూ ఇస్ టెలింగ్ అబౌట్ దోస్ థాట్స్. కరెక్టా రాంగా ఒక చిన్న ఇన్నర్ వాయిస్ ఉంటుందన్నమాట. దాన్ని మీరు పట్టుకోగలిగితే దట్ ఈస్ అమేజింగ్. మీరు పట్టుకోలేకపోతే ఈరోజు అడగండి అమ్మవారు, నేను పట్టుకోవాలి, ప్లీజ్ లెట్ మీ మూవ్ ఇన్ దట్ డైరెక్షన్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. సో దాట్ ఈస్ డే 6 ఫర్ అస్. ఈరోజు ఇంకొక 2 కూడా ఉన్నాయి, విచ్ ఈస్ బీటింగ్ లేజినెస్ అండ్ ప్రొకాస్టినేషన్. అంటే ఏదన్నా ఒక పని అనుకుంటే దాన్ని ఆ తర్వాత చేద్దాంలే, ఆ తామసిక అలవాట్లు తర్వాత చూసుకుందాంలే, చాలా లేజీగా ఉంది ఇప్పుడు వద్దులే అనే ఫీలింగ్ కూడా సనాతన ధర్మం ప్రకారం, ఋషి దర్శనం ప్రకారం ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ ఫీలింగ్. మనకి అది ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. సో ఈరోజు కాత్యాయని దేవిని మనం అది కూడా అడగచ్చు. ఇఫ్ దట్ ఈస్ అ బిగ్ హిండ్రెన్స్ ఫర్ యూ, మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ దట్ మీ యువర్ పర్సనాలిటీ ఎలా ఉంది, మీరు జనరల్గా అనుకుంటారు కానీ చెయ్యరు అంటే కనుక ఈరోజు సిన్సియర్గా అడగండి, అది పోవాలి అని. అండ్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ద డే 6 ఫర్ అస్. ఓం శ్రీ గురుభ్యో నమః.